హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ఎస్ఎస్ రాజమౌళి. సో ఒకప్పుడు ఏంటంటే ఈయన తీసేటటువంటి ఏ సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. సో అసలు ఒక్క ఫ్లాప్ కూడా లేనటువంటి డైరెక్టర్గా మనకి ఎస్ఎస్ రాజమౌళి గారు తెలుసు. అండ్ దాని తర్వాత రిలీజ్ అయినటువంటి త్రిబుల్ ఆర్ దగ్గర నుంచి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎస్ఎస్ రాజమౌళి అంటున్నారు. సో ఓవరాల్ గా తెలుగు సినిమాని నేషనల్ వైడ్ గానే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో మా లాంటి వాళ్ళు ఇలాంటి సినిమాలు తీయగలరని ప్రూవ్ చేసినటువంటి సినిమానే త్రిబుల్ ఆర్. ఇక ఈ సినిమాకి సంబంధించి ఒక 1200 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సో ఆ టైంలో అది రికార్డే. బట్ ప్రెసెంట్ ఆ రికార్డు పుష్ప 2 క్రాస్ చేసినప్పటికీ త్రిబుల్ ఆర్కు ఉన్నటువంటి హైప్ ఇంకా తగ్గలేదు. సో అందువనే రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి బిహైండ్ అండ్ బియాండ్ అనేటటువంటి టైటిల్తో త్రిబుల్ ఆర్ సినిమా యొక్క షూటింగ్ ఉంటుంది కదా, ఆ షూటింగ్ సీన్స్ అంతా. సో వాటన్నిటి కూడాను థియేట్రికల్గా రిలీజ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా స్టార్టింగ్లో ఏమనుకున్నామంటే ఇటువంటివన్నీ షూటింగ్స్ కానీ లేదా బిహైండ్ స్టోరీస్ ఎలా ఉంటాయంటే ఏదైనా యూట్యూబ్ ఛానల్లో కానీ లేదా అట్లీస్ట్ ఓటీటీ కానీ ఇచ్చారంటే కాస్త జనాలు చూసుకునే వాళ్ళు ఇంట్లో సరదాగా అయ్యో ఇలా జరిగింది అబ్బో ఇలా జరిగిందా అనేసి. సో మొత్తానికి ఈ సినిమా యొక్క బిహైండ్ స్టోరీ ఏదైతే ఉంటుందో సో ఆ సీన్స్ అన్నిటిని కూడా షూట్ చేసి వాటిని థియేటర్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట. సో ఈ మధ్య కాలంలో సాధారణమైన సినిమాలకే థియేటర్కి వెళ్ళాలంటే 1-4 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. అటువంటిది సినిమా బిహైండ్ బియాండ్లో ఉండేటటువంటి సీన్లు చూడడానికి టికెట్లు కొనుక్కొని వెళ్తారా అన్న డౌట్ చాలా మందిలో ఉంది. సో ప్రెసెంట్ థియేటర్ టికెట్స్ వచ్చేసి 200 to 300 వరకు ఇస్తున్నారనమాట. సో కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ వరకు మాత్రమే ఈ బిహైండ్ బియాండ్ త్రిబుల్ ఆర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వెళ్ళని వాళ్ళు వెళ్ళరు. బట్ ప్రతి సీన్ని కూడాను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు రాజమౌళి అని కాస్త కమర్షియల్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ సో ఓవరాల్గా ఈ సినిమాని థియేటర్లో చూడాలని పెద్దగా ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యరు. బట్ ఇన్ కేసు ఇక్కడ చేసినటువంటి మంచి ఒపీనియన్ ఏంటంటే దీన్ని జస్ట్ ఒక ప్రీమియర్స్ లాగా అనమాట. కొన్ని షోస్కి మాత్రమే లేదంటే సెలెక్టెడ్ థియేటర్స్కి మాత్రమే ఇవ్వటం వల్ల ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అంటే ఎవరైతే చూడాలనుకుంటారో వాళ్ళు మాత్రం వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇన్ కేసు దీన్ని కానీ వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాలని కానీ అనుకుని ఉంటే మన రాజమౌళి గారి అకౌంట్లో ఒక ఫ్లాప్ పడి ఉండే ఛాన్స్ ఉండేది. బట్ మొత్తం మీద 1:32 నిమిషాలు ఈ త్రిబుల్ ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ స్టోరీ ఏదైతే ఉందో సో దీన్ని December 20th అయితే థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే కొన్ని రకాల ప్లేసెస్లో అయితే టికెట్స్ అనేవి బుక్ అయిపోయి ఉన్నాయి. సో మీరు కూడాను ఈ సీన్స్ ఏమైనా ఉంటే వాటి థియేటర్లో చూడాలనుకున్నారు. బికాస్ ఏంటంటే త్రిబుల్ ఆర్ సినిమా నేను ఫస్ట్ డే ఎర్లీ మార్నింగ్ ద బెనిఫిట్ షోకి వెళ్ళినటువంటి పర్సన్ కాబట్టి నాకు సినిమా మీద చూసేసిన తర్వాత మేబీ ఓటీటీలో ఒక 2-3 సార్లు చూసాను కానీ బట్ బిహైండ్ బియాండ్ చూడాలని నాకైతే పెద్దగా ఆతృత లేదు. సో మీలో ఎంతమంది ఆతృతగా ఉన్నారు థియేటర్లో చూద్దామని, లేదంటే ఒక 2 రోజులు ఆగితే ఓటీటీకి వస్తుందని అనుకుంటారా? సో ఆ విషయాన్ని కూడా మాతో కామెంట్లో పంచుకోండి. అండ్ అంతేకాకుండా త్రిబుల్ ఆర్ బిఫోర్ రిలీజ్ అవ్వే ముందర సో మీకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఆ టైంలో నిజంగా ఈ సినిమా ఆస్కార్ లెవెల్కి వెళ్తుందని అనుకున్నారా లేదన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.